యేసుక్రీస్తు శరీరం ఈజిప్టు పిరమిడ్లో దాగి ఉంటే యేసుక్రీస్తు శరీరం మీరు అనుకున్న చోట లేదని మేము మీకు చెబితే ఏమి జరుగుతుంది? జెరూసలేంలో కాదు, మేఘాలలోకి లేచింది కాదు, కాని గిజాలోని గొప్ప పిరమిడ్ లోపల ఖననం చేయబడింది. అవును, ఈజిప్టులో ఉన్నదు పిచ్చిగా అనిపిస్తుంది, సరియేనదా? కానీ మనం వేగాన్ని తగ్గించి గ్రేట్ పిరమిడ్ లోపల ఎవరూ తెరవడానికి అనుమతించని ఒక రహస్యమైన శూన్యత ఎందుకుందో ఆలోచిద్దాం. మరియు చర్చి నిషేధించిన ప్రారంభ క్రైస్తవ గ్రంథాలు క్రీస్తు శరీరాన్ని రహస్యంగా తరలించాయని ఎందుకు చెప్పాయి? ఈ వీడియోలో యేసుక్రీస్తు శరీరం ఈజిప్టు పిరమిడ్లలో దాచబడి ఉంటే ఏమి జరుగుతుందో చూద్దాం. బైబిల్ ప్రకారం యేసు శిలువపై మరణించి సమాధిలో ఖననం చేయబడ్డాడు. 3 రోజుల తర్వాత అతని అనుచరులు ఆ సమాధి వద్దకు వచ్చి అది ఖాళీగా ఉందని కనుగొన్నారు. శరీరం లేదు, ఎముకలు లేవు, ఉద్దేశపూర్వకంగా పరిష్కరించబడని రహస్యంలా మిగిలిపోయిన వస్త్రం మాత్రమే. 2000 సంవత్సరాలకు పైగా క్రైస్తవులు ఆయన స్వర్గానికి లేచారని నమ్ముతారు. కానీ మరికొందరు భిన్నమైన దాన్ని సూచించారు. శరీరం దొంగిలించబడింది, దాచబడింది లేదా తరలించబడింది. కానీ ఈ 2 సిద్ధాంతాల కంటే నిజం మరింత దిగ్భ్రాంతికరంగా ఉంటే? తొలి క్రైస్తవులు రోమన్ సామ్రాజ్యం యొక్క కోపానికి భయపడి యేసు వారసత్వాన్ని కాపాడటానికి రహస్యంగా శరీరాన్ని చాలా దూరం తరలించినట్లయితే, ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా శారీరకంగా కూడా ఎవరూ చూడడానికి ధైర్యం చేయని అంత పవిత్రమైన ప్రపంచాన్ని మార్చేదానిని వారు ఎక్కడ దాచగలరు? సమాధానం ఎవరు ఊహించని చోట ఉండవచ్చు. ఈజిప్టు ఇసుక కింద లోతుగా. ఈజిప్టు యేసుకు పరాయిది కాదు, నిజానికి అది ఆయనకు మొదటి ఆశ్రయం. చిన్నతనంలో హేరోదురాజు తనను చంపడానికి ప్రయత్నించినప్పుడు యేసు తన కుటుంబంతో కలిసి ఈజిప్టుకు పారిపోవడం ద్వారా మరణం నుండి తప్పించుకున్నాడు. ఆయన ఆ దేశాలలో నడిచాడు, ఆయన ఆ ప్రజల మధ్య నివసించాడు. ఈజిప్టు ఆయన పవిత్ర స్థలం కాబట్టి ఆయన శిష్యులు వేటాడి తమ మెస్సియాను రక్షించడానికి తీవ్రంగా ప్రయత్నించి ఆయన శరీరాన్ని జెరూసలేంలో కాకుండా దైవిక శాశ్వతత్వాన్ని సూచించే ఒకే చోట గిజాలోని గొప్ప పిరమిడ్లో దాచాలని నిర్ణయించుకున్నారని ఊహించుకోండి. భయపడి రాజ్యాలను అధిగమించడానికి నిర్మించిన పురాతన సమాధి. పురాతన కాలం నాటివారు గౌరవించే నక్షత్రాలతో అనుసంధానించబడిన నిర్మాణం. బంగారానికి మాత్రమే కాదు, దేవుడికి కూడా సరియైన దాక్కునే ప్రదేశం. ఆ తర్వాత మలుపు వస్తుంది. 2017లో ఆధునిక శాస్త్రం గ్రేట్ పిరమిడ్ లోపల ఒక ఆశ్చర్యకరమైన ఆవిష్కరణ చేసింది. కాస్మిక్ రే టెక్నాలజీని ఉపయోగించి పరిశోధకులు వివరించలేని భారీ శూన్యతను కనుగొన్నారు. విమానం హ్యాంగర్ పరిమాణంలో ఉన్న గది 4500 సంవత్సరాలుగా పూర్తిగా మూసివేయబడింది. తలుపులు లేవు, మార్గాలు లేవు, వివరణ లేదు. ప్రపంచ మీడియా దీనిని ఒక రహస్య స్థలమని పిలిచింది. కానీ అది అంతకంటే ఎక్కువైతే, అది కేవలం గాలి లేదా పురాతన రాయి కాకుండా పవిత్రమైనది. మనకు తెలుసు అని మనం అనుకునే ప్రతిదానిని తిరిగి వ్రాసేది ఏదైనా అయితే, యేసుక్రీస్తు తప్పిపోయిన శరీరం ఆ గదిలో గుండి కాలం నుండి దాచబడి వేచి ఉంటే, ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, అతని అనుచరులు అతని అవశేషాలను దాచడానికి అంత దూరం ఎందుకు వెళ్తారు? ఎందుకంటే క్రీస్తు శరీరం కనుగొనబడి ప్రజలకు చూపించబడి ఉంటే మొత్తం విశ్వాసం కూలిపోయేది. దైవికత్వాన్ని ప్రశ్నించవచ్చు, పునరుద్ధరణ సందేహించింది, కానీ దాన్ని దాచడం, క్రైస్తవ్యం వ్యాపించడానికి, సామ్రాజ్యాలలో పాదుకోవడానికి, నేటి ప్రపంచ విశ్వాసంగా రూపాంతరం చెందడానికి సమయం ఇచ్చింది. మరియు కాలం చివరి వరకు నిలిచేలా నిర్మించిన నిర్మాణం కంటే మెరుగైన ఖజానా ఏమిటి? నేటికీ తవ్వడం నిషేధించబడిన ప్రదేశం. అన్నింటికంటే రహస్యాలు రాటి మరియు నిశ్శబ్దం ద్వారా రక్షించబడినప్పుడు సురక్షితమైనవి. కానీ అప్పుడు నిశ్శబ్దం వస్తుంది. ఈజిప్టు ప్రభుత్వం ఈ గదిని ఎందుకు తెరవలేదు? వాటికన్ ఎందుకు తెరవలేదు? చరిత్రలో అత్యంత శక్తివంతమైన మత సంస్థ సమాధానాల కోసం ముందుకు వచ్చింది. శూన్యతను అది లేనట్లుగా ఎందుకు విస్మరిస్తున్నారు? సమాధానం ఎదుర్కోవడానికి చాలా ప్రమాదకరంగా ఉండవచ్చు. ఎందుకంటే శరీరం అక్కడ ఉంటే పునరుద్ధరణ దైవిక అద్భుతం నుండి అద్భుతమైన కప్పిపుచ్చుకు మారుతుంది. విశ్వాసం చరిత్రగా మారుతుంది, మరియు చరిత్ర ఒక ఆయుధంగా మారుతుంది. యేసుక్రీస్తు శరీరం గ్రేట్ పిరమిడ్లో ఉంటే ప్రతిదీ పునఃపరిశీలించాలి. ఆయన దైవమా? పునరుద్ధరణ అక్షరాలా కాకుండా ఆధ్యాత్మికంగా ఉండటమేనా? ఇదంతా సందేశాన్ని రక్షించడానికే జరిగిందా? సత్యాన్ని పూడ్చివేయాల్సి వచ్చినా ఈ సిద్ధాంతం ఏదైనా సత్యాన్ని కలిగి ఉంటే మానవ చరిత్రలో అత్యంత గొప్ప దాచివేత స్పష్టంగా కనిపించకుండా పోయింది. దీని అర్థం, శక్తివంతమైన సంస్థలు దురుద్దేశంతో కాకుండా మనుగడ కోసం ఒక రహస్యాన్ని భద్రపరిచాయి. మరియు బహుశా అన్నింటికంటే పెద్ద ప్రశ్న, మానవీయత ఆ సత్యానికి సిద్ధంగా ఉందా? కాబట్టి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. 6 మిలియన్ టన్నుల రాటి కింద ఒక్క నెల ప్రపంచాన్ని మార్చిన వ్యక్తి శరీరం ఉంటే నిజం బయటపడాలని మీరు కోరుకుంటారా? లేదా అది సురక్షితంగా ఉంది కాబట్టి పురాణాన్ని నమ్ముతూనే ఉంటారా? ఇక్కడ చిన్న ప్రశ్న ఉంది. ఈజిప్టు పిరమిడ్లను యేసుక్రీస్తు శరీరం దాగి ఉండే ప్రశ్న మీకు ఎలా అనిపిస్తుంది?